మొక్కలకు కాల్షియం అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చేది గుడ్డు పెంకులే కదా. కానీ మీరు నాన్ వెజ్ తినకపోతే, గుడ్డు వాడకపోతే ఇక మీ మొక్కలకు కాల్షియం ఎలా ఇస్తారు? అసలు గుడ్డు పెంకులు కంటే ఇంకా మంచి శాకాహార ప్రత్యామ్నాయాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈరోజు వీడియోలో అదే తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అయితే ఈరోజు నేను గుడ్డు పెంకులకు బదులుగా కాల్షియం కోసమని వాడేటివి అసలు ఏంటి ఉంటాయి, వాటి గురించి డీటెయిల్స్ ఓరల్గా చెప్తా. దాని గురించి మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. చాలామంది కామెంట్లో అడుగుతుర్రు, మేము గుడ్డు వాడము, మొక్కలకు కాల్షియం ఎలా ఇవ్వాలి అని. అయితే ఈరోజు పూర్తిగా శాకాహారులు కూడా సులభంగా ఉపయోగించగల కొన్ని అద్భుతమైన మార్గాలను మీతోటి పంచుకుంటా అనమాట. ఇది డోలోమైట్ లైమ్ అనమాట. మొక్కలకు కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా అందిస్తుంది. వేళ్ళు బలపడడానికి, ఆకులు ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది అని దీన్ని ఉపయోగించండి. కాల్షియానికి బదులుగా శాకాహారులైతే ఇదైతే చాలా బెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. వ్యవసాయ సున్నం అన్నమాట. మట్టిలో కాల్షియం లోపాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువగా వేస్తే మొక్కలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సరైన మోతాదులో మాత్రమే ఉపయోగించండి. ఇక ఇదైతే ఎక్కువగా వేయకండి. ఇంకా దీనికి బదులుగా ప్రత్యామ్నాయం ఇంకొకటి ఉంది. మీ ఇంట్లో సున్నం లేకపోతే మీరు ముగ్గేయడానికి ఉపయోగించే చాక్ పీస్ గినంగా దీనికి ప్రత్యామ్నాయంగా వాడొచ్చు అనమాట. చాక్ పీస్ని గినంగా అతిగా ఉపయోగించొద్దు. అది ఎలా ఉపయోగించాలో గినంగా నేను క్లియర్గా చూపిస్తాను వీడియోలో. వంట చెరుకు లేదా సహజ కట్టెల బూడిదలో కాల్షియం, పొటాషియం ఉంటాయి. అయితే ఇది చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. ఇది ఏ రకంగా ఉపయోగించాలి అనే విషయాలు కనుక నేను పూర్తి డీటెయిల్గా చెప్తా. అసలు మొక్కలకు ఎంత క్వాంటిటీతో ఉపయోగించాలి, ఏ రకంగా ఉపయోగించాలి అనే విషయాలు పూర్తిగా చెప్తా. ఆల్రెడీ నాకు కొన్ని వీడియోస్లో ఈ చెక్క బూడిదను ఉపయోగించి మొక్కలకు మొక్కల గ్రోతింగ్ గురించి చాలా విషయాలు చెప్పిన. మళ్ళీ ఇంకొకసారి చెప్తానన్నమాట. ఇకపోతే ఈ రకంగా ఉపయోగించండి చెక్క బూడిద కాల్షియానికి బదులుగా. ఇకపోతే మునగాకుల పొడి అన్నమాట. ఇది కేవలం కాల్షియం మాత్రమే కాదు, చాలా సూక్ష్మ పోషకాలను కూడా అందిస్తుంది. మొక్కల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది ఈ మునగాకుల పౌడర్ అనమాట. మీ ఇంట్లో పౌడర్ చేసుకునే వీలు లేకపోతే ఇట్లా మరింగా లీఫ్ పౌడర్ అని దొరుకుతుంది అనమాట. అది తెచ్చుకొని కొంచెం వాటర్ అంటే ఫర్మెంటేషన్ చేసుకోవాలనుకుంటే ఫర్మెంటేషన్ చేయండి. ఒక స్పూన్కి ఒక మగ్గు వాటర్ పోసి ఒక 1 day ఉంచి గినంగా వేయచ్చు అనమాట. వర్మీ కంపోస్ట్ ప్రతి ఇంట్లో సులభంగా దొరికే ఈ ఎరువు కాల్షియంతో పాటు ఎన్నో ఉపయోగకరమైన పోషకాలను అందిస్తుంది. ఇప్పుడు అసలు సీక్రెట్, ఇవి మంచి ప్రత్యామ్నాయాలే, కానీ వీటిలో ఏది గులాబీకి బెస్ట్, మందారానికి ఏది వేయాలి, కూరగాయ మొక్కలకు ఏది బాగా పనిచేస్తుంది, పూల మొక్కలకు ఏది వేస్తే ఎక్కువ పూత వస్తుంది, ఇవన్నీ ఒకేలా పనిచేయవు. ఇవన్నిటి గురించి తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియోలో చూపించాల్సిందే. నా నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ ఉంటాయన్నమాట. నా దగ్గర ఇంకా అద్భుతమైన శాకాహార కాల్షియం సీక్రెట్లు ఉన్నాయి. దాన్ని ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. దాన్ని వేసిన తర్వాత మొక్కల కాండం బలపడుతుంది, పూత బాగా వస్తుంది, పండ్ల నాణ్యత మెరుగవుతుంది. అదేంటి, ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదుల్లో వేయాలి, ఏ మొక్కకు వేయకూడదు, ఈ అన్ని విషయాలు పూర్తి డెమోతో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కాబట్టి ఆ వీడియో అయితే అస్సలు మిస్ కాకండి. ఇంత మంచి పువ్వు, ఇంత మంచి పూత రావాలి అంటే ఆ కాల్షియం ఫెర్టిలైజర్ ఉపయోగించాల్సిందే. ఇక చూడు, ఇలా మొగ్గ ఇట్లా అద్భుతంగా రావాలి అంటే మాత్రం తప్పకుండా నేను చెప్పిన విషయాలు అయితే పాటించాల్సింది. నా నెక్స్ట్ వీడియో చాలా చాలా బాగుంటుంది. అంటే ఫుల్ డీటెయిల్స్ తోటి ఉంటాయి. ఇప్పుడు జస్ట్ అంటే ఎగ్గుకు బదులుగా వాడాల్సినవి మాత్రమే చెప్పిన, ఇంకా చాలా ఉన్నాయి. అసలు అవి ఏ రకంగా వాడాలి అనే క్వాంటిటీతో సహా మొత్తం డీటెయిల్గా చెప్తానన్నమాట నా నెక్స్ట్ వీడియోలో.
తప్పకుండా నా నెక్స్ట్ వీడియోని మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి. ఇకపోతే మీరు గుడ్డు పెంకులు వాడుతున్నారా లేక శాకాహార ప్రత్యామ్నాయం వాడుతురా అనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మొక్కల గురించి ఇలాంటి కొత్త కొత్త టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోతోటి కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.